హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. పని మనిషితో కిచెన్లో క్లీనింగ్ చేయించుకుంటున్నాను అని చెప్పాను కదా. ఇలా రోజు రెండు గూళ్ళు కిచెన్లో చేయించుకుంటుంటే నాకు కనీసము 10 రోజులు పట్టిందండి దాదాపు. ఇంకా ఆమె వచ్చినప్పటి నుండి క్లీనింగ్లు చేస్తూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇలా అల్మారీలో అన్నీ ఆమె అందిస్తే తీసేస్తాను, అరుగు మీద పెట్టుకుంటాను. మళ్ళీ సర్ఫ్ వేసి లిక్విడ్ వేసి అంతా కడిగి బట్టతో డోర్ అంతా తుడిచి ఇస్తుంది. ఆ తర్వాత నేను లోపల పెట్టుకుంటాను. తీరిగ్గా ఏమన్నా మార్చేది ఉంటే సెట్టింగ్. ఇక నేను ఎప్పటికప్పుడు పాత సామాన్లన్నీ పడేస్తూ ఉంటానండి. నాకు పెళ్ళప్పుడు అమ్మ చాలా సామాన్ ఇచ్చింది. మా ఆయన దగ్గర ఉన్న సామాను కుక్కర్లు అన్నీ పడేసాను, అందరికీ తెలుసు. బట్ మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఇది పైన పెట్టిన ఫస్ట్ కుక్కర్ అయితే అది ఇక్కడికి వచ్చాక గంజిది వార్చ కుక్కర్ ప్రెస్టీజ్ది 5,000 పెట్టి కొన్నాము. ఎందుకంటే నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకు వాడుకోవటానికని. బట్ నాకు గంజి తీయటానికి వాళ్ళకు నార్మల్ కుక్కర్ లాగా అల్యూమినియం కుక్కర్లన్నీ ఎప్పుడో బెంగళూరు నుండి వచ్చేటప్పుడు పని మనిషికి ఇచ్చేసి వచ్చానమాట. ఓ చిన్నది ఉంది, అది ఇప్పుడు ఇచ్చేసాను. ఇక్కడ పైన ఉన్నది ఏఎంసీ నేను కష్టపడి సంపాదించుకొని నేను మెంబర్గా జాయిన్ అయిపోయి అప్పుడు టపర్వేర్లో ఉన్నప్పుడే టపర్వేర్ ఫ్రెండ్ ఏఎంసీ డెమో చూపిస్తే ప్రోడక్ట్ నచ్చింది. ఏ బిజినెస్ అయినా నేను మెంబర్గా జాయిన్ అయిపోయి కొనుక్కుంటానండి. ఇది మీరు బిజినెస్ చేయనక్కర్లేదు, మీకోసం మీరు డిస్కౌంట్లో తీసుకునే ఒక పద్ధతి. టపర్వేర్లో అయినా ఏఎంసీ అయినా నేను సూపర్వేర్ కూడా చేశాను, తర్వాత మోడికేర్ చేశాను, తెలుసు మీకు, యామ్వే చేశాను. తర్వాత మై ఫ్యామిలీ బిజినెస్ నా ఫ్రెండ్స్ నన్ను జాయిన్ చేశారు, అందులో జాయిన్ అయ్యి చేరింటి. తర్వాత ఇంకేం చేశాను, జువాలియా అని జ్యువెలరీ బెంగళూరులో ఫ్రెండ్స్ జాయిన్ చేశారు, అందులో జాయిన్ అయింటి. తర్వాత క్లోవియా అందరికీ ఫ్రెండ్స్కి అండి ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఫస్ట్ వసుమతి గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే వసుమతి ఏది నో అన్నదు. ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నారంటే దాంట్లో జాయిన్ అయిపోతా. లాభ నష్టాలు పక్కన పెట్టి మనకు కొనుక్కోవచ్చు. బిజినెస్ కోసం ఎప్పుడు జాయిన్ అవ్వను నేను, ప్రోడక్ట్ కోసం జాయిన్ అవుతా. ప్రోడక్ట్ సాటిస్ఫై అయినప్పుడు జాయిన్ అవుతా. బిజినెస్ చేయాలనేది కేవలం ఒక టపర్వేర్ కూడా ప్రోడక్ట్ ఇష్టపడి ఆ రోజుల్లో జాయిన్ అయ్యాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీకు అన్నీ ఇలా రెండు రూములు రెండు అల్మార్లు ఆమెతో రోజు చేయించుకుంటున్నా అండి. అంటే ఆమెతో పర్ డే 40 రూపీస్ నా క్లీనింగ్ ప్లానింగ్. ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఫ్లోర్ క్లీనింగ్ అంతా కూడా ఆమె చేస్తుంది. తర్వాత గిన్నెలేమో నేను డిష్ వాషర్లో పెట్టుకుంటాను. గిన్నెల బదులు ఈ పని చేయమన్నా ఎవరు దొరకలే నాకు ఇట్లాగా. ఈమె దొరికింది కనుక రోజు 40 రూపాయలు నా క్లీనింగ్ సెక్షన్కు నా ప్లానింగ్ అన్నమాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 డోర్లు ఒక రోజు నేను 2 వీడియోలు కలిపి పెడుతున్నాను. ఆ పైన బ్రెడ్ టోస్టర్ మా ఆయనకు పాయింట్స్లో వస్తే ఇచ్చాడు. తర్వాత వెనకలో ఒకటి వైట్ చాపర్ది పెట్టాను, లాస్ట్లో కనిపిస్తుంది అనుకుంటే అది క్యానాన్లో దివాళీ గిఫ్ట్. లెఫ్ట్లో రెడ్ క్యాప్ ఉండేది చాపరు, దొండకాయలు క్యారెట్లు కట్ చేస్తే ఇక్కడ వచ్చినప్పుడు కొన్నది 400. ఇప్పుడు పెట్టినది టపర్వేరు నా కలెక్షను. నా దగ్గర ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఒక మాట చెప్తే అందరూ సెట్ చేసుకోవచ్చు ఇలా కిచెన్. నా కిచెన్ చూసి నీకేంలే నువ్వు బిజినెస్ చేసినావు, నీకు సెట్ చేసుకోగలవు అని. మనం కూడా కొన్నిసార్లు బట్టలు కొనడం మానేసి, అంటే కాస్ట్లీ బట్టలు కొనడం, మనకు ఆల్రెడీ కాస్ట్లీ బట్టలు ఉంటాయి మన దగ్గర పెళ్ళిళ్ళకు. మనం ఏమైపోయినామంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలతో కంపేర్ చేసుకొని పెళ్ళికి కొత్త చీర మనకెందుకండి, పెళ్ళికి కొత్త చీర మనం ఎంగులో అట్లా కట్టామా? మన ఎంగులో కట్టలేదు, మన చిన్నప్పుడు కట్టలేదు, మన పెళ్ళిళ్ళైనాక కూడా మనం ఆ పెళ్లి పట్టు చీరలనే 10 సంవత్సరాలు అన్ని పెళ్ళిళ్ళకి తిప్పినాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే డబ్బులున్నోళ్ళతో పోటీ పడిపోయి చీరలు ఒక్కసారి ఆగి చీరల దగ్గర మీకు మీ లైఫ్ స్టైల్కు ఏ చీర కంఫర్టో అది కొనుక్కుంటే ఇలా కిచెన్లో కావాల్సినవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో నన్ను దిష్టి పెట్టకండి, నేను చీరకు ఎప్పుడు డబ్బులు పెట్టను. కాస్ట్లీ చీరలకు పెడతాను, చాలా రేర్ అన్నమాట, చాలా రేరు అంతే. అంటే 5,000 10,000 చీరలు కొన్నాను, 2,000 3,000 నావి, అదే లాస్ట్ బడ్జెట్. పెళ్ళయ్యాక 5,000 హైయెస్ట్ చీర ఒకటి కొన్నాను. ఆ తర్వాత అది కూడా కిట్టి ఫ్రెండ్ కాడ కనుక కొన్నాను, మార్కెట్లో ఎక్కడా కొనలేదు. నా పిల్లల శ్రీమంతాలు అప్పుడు కానీ డెలివరీలు అప్పుడు కానీ నాకంతా కూడా నేను 2,000 3,000 లోపల చీరలే కట్టానండి. నా పెళ్ళప్పుడు మాత్రం 14,000 పట్టు చీర రిసెప్షన్ అప్పుడు, 30,000 రూపాయల చీరలు 30 years అగో. నా పెళ్ళి 25 years అగో చెప్తున్నా, అప్పుడు కొన్నాను. బట్ నాకేంటంటే శ్రీమంతం ఏం జరగలేదు, ఎవరు చేయలేదు, అంటే వల్లించుకున్నాం అంతే. ఇంకా అత్తగారు వాళ్ళు ఎప్పుడు పిలిచి శ్రీమంతం చేస్తామని చెప్పింది లేదు.
ఇంకా మా ఆయన అడిగింది లేదు. సో నాకు శ్రీమంతాలకు రాలే. డెలివరీలు అయ్యాక నా 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 నామకరణం చీరలు నేనే కొనుక్కున్నాను. సో నేను ఎప్పుడు కూడా పెళ్ళి పట్టు చీరలు పెద్దవి తప్ప ఇంకా నేను మళ్ళీ బెంగళూరులో మా ఫ్రెండ్ కిట్టి ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా సంధ్య గారు, ఆవిడ దగ్గర నేను కొన్నానండి పట్టు చీరలు. అదే ఒకటేమో 5,000 పెట్టి ఒక బ్లూ శారీ కొనేంటి జార్జెట్ ప్యూర్ అని. ఇంకోటి మీరు నమ్మరు, 2 ఏళ్ల క్రిందట కొన్నాను 3,000 పెట్టి ఒక అకేషన్, కానీ అది కట్టలేదు, అది అలాగే ఉంది. అంటే నేను ఏదన్నా పెళ్ళికి వెళ్ళినాను అనుకోండి, ఆ 3,000 రూపాయల చీర అట్లా ఓపెన్ చేస్తాను. నేనేం పండగ మ్యారేజ్ అట్లా ఏం పెట్టుకోను. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, ఏ అకేషన్ రాలే, అందుకని అది అలా అల్మార్లో ఉండిపోయింది. నా చీర అకేషన్కే అనేం లేదు, వేరే వాళ్ళ పెళ్ళికి కూడా పోతే కొత్త సెట్ తీసి కడతా, 1,000 రూపాయలది కానీ 2,000ది కానీ. ఈ 2 గుళ్ళు ఒక రోజు అయిపోయినాయి చూడండి. ఇవన్నీ కూడా నావి ఏంటంటే నేను కలెక్ట్ చేసుకొని సంపాదించుకున్న డబ్బులతో ఈ 2 లైన్లలో మీరు చూసింది చాపర్లో బ్రెడ్ టోస్ట్లు అవే మా వారు కొనిచ్చింది, ఆ కుక్కర్ ఒకటి అంతే. ఇంకా ఒక ఫ్రై ప్యాన్ ఉండింది, అది మా ఆయన. మ్యాక్సిమం కిచెన్లో 90% ఈ సామాన్ అంతా కూడా నేను సంపాదించుకున్న డబ్బులతో నా కిచెన్ నేను సెట్ చేసుకున్నా. సో నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా సరే టప్పర్వేర్ కిచెన్ చేసుకోవాలనుకుంటే టప్పర్వేర్లో జాయిన్ అయిపోండి, గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, మీ కిచెన్ మీరు సెట్ చేసుకోవచ్చు, ఎవరైనా అడిగితే అమ్మచ్చు అన్నమాట. నేను ప్రోడక్ట్ మీద ప్రేమతో జాయిన్ అయ్యాను కానీ బిజినెస్ చేయనిక జాయిన్ అవ్వలేదు. నా పెద్ద పాప ఇవి చూడండి, ఇల్లులు షిఫ్ట్ అయినప్పుడంతా నాకు ఎంత కంఫర్ట్ ఉండేదంటే నేను ఏది ప్యాక్ చేయను, ఇట్లా డబ్బాలు తీస్తాను బాక్సులు, అలాగే అట్టపెట్టెలలో పెట్టడము తీసుకెళ్ళడం. హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చినప్పుడు నూనె క్యాన్తో సహా నెయ్యి క్యాన్తో సహా నేను ఏమీ షిఫ్ట్ చేయలేదు, ఖాళీ చేయలేదు. సరుకు ఎట్లున్న సరుకులు అట్లా తెచ్చుకుంటాను, మళ్ళీ అలాగే పెట్టుకుంటా. అందులో ఒక డబ్బాలో 2 కవర్లు పెట్టే హ్యాబిట్ కూడా నాకు లేదన్నమాట. సో నేను 9 ఇల్లులు మారాను పెళ్ళైనప్పటి నుండి ఇప్పటికి. దాదాపు కిచెన్ సామాన్లు షిఫ్ట్ చేయడం నాకు ప్రాబ్లం కాదు, సర్దుకోవటం ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఒక కిచెన్ నుండి ఇంకో కిచెన్కు మారుతాం కదా. హైదరాబాద్లో నా కిచెన్ నుండి బెంగళూరు కిచెన్కి వచ్చేసరికి హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్ అయినా నాకు నా సామాను పెట్టుకోనిక ప్లేస్ ఉండేది. అదే డబుల్ బెడ్రూమ్కి వెళ్ళాను బెంగళూరులో, నా సింగిల్ బెడ్రూమ్లో సామాను డబుల్ బెడ్రూమ్లో పట్టల. అక్కడ వార్డ్రూఫ్లు ఉన్నాయి, లేకుండా ఏం లేదు, కానీ పట్టల. ఎందుకంటే నేను సెట్ చేసుకున్నట్టు అక్కడ లేదన్నమాట. అక్కడ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఉన్న అక్కడ ఒక బెడ్రూమ్కే ఫుల్ వుడ్ వర్క్ ఇచ్చినారు, కిచెన్కి ఒకటి ఇచ్చి ఒక సజ్జ పెట్టడం వల్ల నేను సేఫ్ అయినా. చాలా మటుకు ఏంటంటే హైదరాబాద్ సింగిల్ బెడ్రూమ్ సామాను షిఫ్టింగ్ అప్పుడు ట్రావెల్స్ లియో కంపెనీ ట్రావెల్స్ వాడు చూసి, మేడం సింగిల్ బెడ్రూమ్లో ఇంత సామాను ఉండడం మేము ఎప్పుడూ చూడలేదు ఎక్కడా అని అన్నాడనమాట. అంటే ఎప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ సామాను గురించి మాట్లాడుతున్నా. 15 సంవత్సరాల క్రిందటి మాట మాట్లాడుతున్నా నేను షిఫ్ట్ అయినప్పుడు. సో సింగిల్ బెడ్రూమ్ సామాన్ డబుల్ బెడ్రూమ్లో కూడా పట్టేది కాదు, చాలా కష్టపడి. అంటే ఇప్పుడు ఉయ్యాల కూడా అటుక సజ్జలో పెట్టేసుకున్న, టిఫిన్లు క్యారీ అన్నీ అట్లా పడేసుకునేదాన్ని, నాకు ఏమవసరమై వాడుకునేదాన్ని. మళ్ళీ ఆ ఇంటి నుండి ఆ ఇండ్లు కూడా ఎందుకు ఖాళీ చేస్తామంటే అండి, ఫస్ట్ ఇల్లు ఓనర్ ఆవడం లేదా, నా సామాన్తో ఆ ఇల్లు బరువు అయిపోతుందంట 2 సార్లు హెచ్చరించింది. అంటే మేము ఒక ఫ్రెండ్ దగ్గర ఒక పెద్ద వార్డ్రూఫ్ 3 లైన్లు ఉండేది తీసుకున్నాంలేండి. ఆ వార్డ్రూఫ్ ఓన్ హౌస్ కోసం కొన్నాం కదా, 1,00,000 రూపాయలు మిగిలిచ్చచ్చు, హైదరాబాద్ వెళ్ళిపోతుంటే నా ఫ్రెండ్ అనేసి నేను 10,000 అంటే కార్పెంటర్ని తెచ్చుకొని, నా ప్లానింగ్ ఎట్లుంటుందో చెప్తున్నా. అది 3,000కి ఫ్రెండ్ అమ్మింది, దాన్ని కార్పెంటర్ని పిలుచుకొచ్చి దీని రిపేర్కి ఎంత అవుతుందో అడిగి, మా ఆయనకి ఇష్టం లేదు. నేను అన్నా చూడు పిల్లల బెడ్రూమ్లో ఈ 3 బాక్సులు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అనమాట, ఈ 3 బాక్సులు పెడితే మనకు 1,00,000 రూపాయలు సేవ్ చేయొచ్చు ఓన్ హౌస్కి వెళ్ళినాక. 10,000 కార్పెంటర్ 10,000 అవుతుంది అన్నాడు. సో అప్పుడు మా ఆయనని అట్లా కన్విన్స్ చేసి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఓనర్ ఆవిడ, నీ సామాను వల్ల మా ఇల్లు బరువు అయిపోయి పడిపోతుంది అనింది. ఒకసారి అంటే సర్దుకుపోయినా, రెండోసారి మా ఆయన వచ్చినాక కూడా అదే మాట అంటే పౌరుషంతో 15 రోజులు ఇల్లు వెతుకొని షిఫ్ట్ అయ్యాము. ఆ షిఫ్ట్ కూడా ఆ బాక్సులు నన్ను ఎంత టార్చర్ పెట్టాయంటే, ఒక మంచి ఫస్ట్ ఫ్లోర్లో వెతుక్కున్నాం, ఈ బాక్సులు లోపలికి వాళ్ళది కొత్త కన్స్ట్రక్షన్, మళ్ళీ వీళ్ళు ఏమంటారో అనేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక సూసైడ్ చేసుకున్న ఆవిడ ఇండ్లు మాకు తెలియకుండా ఆ ఇంట్లో చేరామన్నమాట, తక్కువ రెంట్ కదా అని. చేరినాక 6 నెలలకు వాళ్ళకి ఏంటంటే
ఇంకా ఖాళీ చేసినాక ఎవరన్నా ఒక బకరాగాళ్ళు దొరకాలి కదా. మేము దొరికినాము, తక్కువ రెంట్ ఇచ్చినారు కదా. మా ఆయన ఎక్కడ ఆలోచించాడు, ఎందుకు తక్కువ ఇచ్చినాడు అనేది ఆలోచించాడు. 14,000 రెంట్ కాదని, ఇది 13,000 అని, గ్రౌండ్ ఫ్లోర్ కదా సామాన్ పెట్టుకోవచ్చు అని అక్కడ దిగాం. అయిపోయి 6 నెలల నుండి గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టి మేము ఎట్లయినా ఖాళీ చేయాలని ప్లాన్ చేసేవాడు. మా ఆయనకు ప్రతిసారి చెప్పేదాన్ని, నువ్వు అట్లా ఆఫీస్కి పోతాను, ఇట్లా ఓనర్ వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు, నువ్వు గట్టిగా నేనన్నా నీతో పెట్టుకోమను గొడవ, నాతెందుకు, నీళ్లు పోసినానని పంపు లైన్ మీద సంపు ప్లేట్ మీద అట్లా గొడవలు పెడతా ఉంటే అక్కడ కూడా ఇంకేం చేసాము, అక్కడ కూడా ఇలాగే మా ఆయన మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ స్టార్ట్ అయినా కూడా ఇంకా వాడు 4,000 రెంట్ పెంచినాడు అనేసి, నేను ఎందుకు ఇస్తాను, నేను అడుగుతున్నా మా ఆయన, మనకి ఎలాగో ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా 6 నెలల్లో పోతాం కదా, వద్దంటే 6 నెలలకు నాకు 25,000 ఖర్చు అవుతుంది అని చెప్పి 25,000 ఖర్చు పెట్టి ఇల్లు షిఫ్ట్ అయినాడు అనమాట. ఆ 25,000 కూడా నేనే మా ఆయనకు హెల్ప్ చేశాను. సో ఆ ఇంటి నుండి మళ్ళీ ఇంకో ఇంటి పోయినాక వాచ్మెన్ చేరుతానే ఒకే మాట అన్నాడు, ఇంత సామాను ఉన్నోళ్ళు ఇంతకుముందు కూడా ఖాళీ చేశారు, ఈ ఇంట్లో అంత దండిగా సామాను ఉన్నోళ్ళే మా ఇంటికి వస్తుంటారు, నేనున్న చోట అది డబల్ బెడ్రూమే. మళ్ళీ ఆ ఇంటికి పోయేసరికి సామాను సరిపోవని మంచాలు అమ్మేసి నేను ఇంకా ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ హైదరాబాద్లో నీళ్లు పెట్టుకునేదాన్ని, అది కూడా పన్నావిడకి ఇచ్చేసి, ఉయ్యాల ఉండేది నాకు అక్కడ, అది కూడా చెత్తరిక్ష ఆవిడకి ఇచ్చేసి, అట్లా ఇల్లు ఖాళీ చేసినప్పుడంతా ఆ ఇంట్లో పట్టవని నేను ముందే వెళ్ళి స్కెచ్ చేసేసుకుంటా, ఈ అల్మార్లు ఇవి ఇంతవరకు పడతాయి, ఈ పట్టవని అక్కడే పనిచేసుకొని వచ్చేస్తానండి. ఇంకా బెంగళూరు నుండి కూడా 2 బెడ్రూమ్ ఫ్లాట్ బెంగళూరులో, అక్కడి నుండి కూడా ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే కిచెన్లో వుడ్ వర్క్ ఉంటే 2,000 రెంట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాడు మా ఆయన. ఏం చేయమంటావు అంటే, అయితే ఆ 2,000 వాడికి ఎందుకు ఇచ్చేది, మనమే 2,000కు నెలకు ఒక వస్తువు ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా ఇంటికి, వాటర్ ఎక్కువ లేకుండా అంటే హాల్లో ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని కూడా స్థలం లేని ఇల్లు అన్నమాట, పెద్ద హాలు. ఇంకా అలా నేను ఎక్కడికి పోతే అక్కడ నాకు అందుకే నేను మంచి క్వాలిటీ ఫర్నిచర్లు కానీ ఏవి కూడా తీసుకోనండి. ఇల్లు మారినప్పుడు ఆ ఇంటికి ఒకతను నీళ్ళ కొట్లాడి 4,000 రెంట్ పెంచి మార్చాడు అన్నాను కదా, అతను ఇల్లు కోసం మేము సోఫాలు తీసుకుంటాం, మీరు చూసి ఉంటారు పాత వీడియోలో సోఫాలు, ఆ ఇంటికి తగ్గ సోఫాలు లేవని నేను ఫైబర్ చైర్లలో ఉండే నేను ఆ ఇంటి కోసం ఉన్న సంవత్సరంన్నర ఇంటి కోసము నేను ఇంట్లో 2 ఏళ్ళు ఉన్నాం, ఆ ఇంటి కోసం సోఫాలు తీసుకున్నానండి. ఆ సోఫాలు ఈడికి వచ్చే వరకు ఈ ఇంట్లోకి వచ్చే వరకు పెట్టుకున్నాం. మళ్ళీ ఈ ఇంట్లో సోఫాలు మ్యాచ్ అవ్వలేదు, ప్లేస్ ఆక్యుపై అయిపోతుంటే సోఫాలు అమ్మేసి మళ్ళీ వేరే సోఫాలు తీసుకున్నాము. ఆ డైనింగ్ టేబుల్ అన్నీ బాగున్న డైనింగ్ టేబుల్ కూడా తీసేసి మళ్ళీ వేరే డైనింగ్ టేబుల్ తీసుకున్నాము. పిల్లల బంక్ బెడ్లు తీసేసి మళ్ళీ పిల్లల బంక్ బెడ్ బదులు ఇంకో బంక్ బెడ్ తీసుకున్నాం. అసలు పాత ఇంట్లో నేను వీడియో చూడండి బ్లాగ్లో ఎవరైనా మై హోమ్ టూర్ అని, దాంట్లో నా సామాన్ ఆ ఇంట్లోటివి ఈ ఇంట్లో అన్ని సగం పడేసుకొని వచ్చా. దివాన్ కమ్ బెడ్ కొనింటే ఆ ఇంట్లో గెస్ట్లు వస్తే 3 బెడ్రూమ్ కదా అని 15,000 పెట్టి నా కష్టార్జితంతో మా ఆయనతో కొట్లాడి, పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే మన బెడ్రూమ్ ఇస్తున్నాము, మనము 3 బెడ్రూమ్ తీసుకొని ప్రయోజనం ఏముంది, మనం కింద అంటే పిల్లలకి సేమియా పెట్టి తింటున్నా బసుమతి దొండకాయ ఇంకా నీళ్ళన్న పెట్టింది చూడు, నేను అన్నం చూసేదంతా నిజం కాదు. ఇంకా నీళ్ళన్న పెట్టింది చూడు, రైస్ దొండకాయ యూట్యూబ్ లో చూసేదంతా అబద్ధం అంతే, అన్ని నిజాలు కావు. మాకు పెట్టింది నీళ్ళన్నం సేమియా, దొండకాయ పప్పు అల్లం. చూసారా మా వాళ్ళు ఎట్లా నన్ను జోక్ చేస్తుంటారో. ఇంకా నేను ఏం పెడతా తినాలి అన్నప్పుడు అలా ఎగతాలు చేస్తుంటారు. ఇది 3వ రోజు వీడియో, అంటే పని మనిషితో 3వసారి క్లీనింగ్, రోజుకు 2 వార్డ్రోబ్స్ అన్నాను కదా. సో అంతా ఒకేసారి పెట్టేస్తున్నా అండి. మళ్ళీ బిట్లు పెడితే మీకు నా దగ్గర ఎంత సామాన్ ఉందో అర్థం కాదు కదా.
అందుకనేసి అలా ఇంటికి వెళ్ళినప్పుడంతా ఆ ఇంటి వార్డ్రోబ్ల ప్రకారం నేను టప్పర్వేర్ యాడ్ చేసుకుంటూ ఉన్నా. ఈ 2 కేజీల డబ్బాలు కూడా ఈ అల్మార్లోకి ఇక్కడికి వచ్చాక రెడ్ మూతలు అన్నీ కూడా ఒక 4 సెట్ చేసుకున్నానండి. యాక్చువల్గా 2 కేజీస్ ఇవి 50% ఆఫ్లో నేను ఒకరికి గృహప్రవేశానికి గిఫ్ట్ ఇవ్వాలని 8 పీసులు స్టాక్ పెట్టుకోండి, బట్ వెళ్ళలేదు. అందుకనేసి ఒక 2 పీసులు ఎవరికో గిఫ్ట్కి ఇచ్చేసాను, గుర్తులేదు ఎవరికి ఇచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకా 6 పీసులు నేను పెట్టుకున్నా. అవి 6, ఇవి ఒక పాతవి నావి ఒక 10 పీసులు అన్నీ ఇక్కడే సర్దుతున్నాను చూడండి. ఇది ఏంటంటే హ్యాండీ, వెయిట్లెస్ ఉంటుంది టపర్వేరు, స్పేస్ సేవ్. సో రెంటిళ్ళల్లో తిరిగే వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మాకు ఓన్ హౌస్ అయ్యాక మేము టపర్వేర్ కొంటాము, మాకు రెంటిల్లు కదా అనుకోకండి. ఇది ముఖ్యంగా ఓన్ హౌస్ వాళ్ళ కంటే కూడా రెంటిళ్ళకే పనికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా స్థలం లేదంటే ఇందాక చూపించాను అరుగు మీద ఎట్లా పెట్టాను అట్లాగా నేల మీద ఒక అడుగు బాక్స్ స్క్వేర్ షేప్లో, మన టీవీ షేప్లో ఒక బాక్స్ చేపించుకుంటే అన్నీ అప్పుడు మాకు డెమోలో చెప్పేవాళ్ళు. నేను మీకు చెప్తున్నా, అంటే క్యారమ్ బోర్డు సైజు పెద్ద క్యారమ్ బోర్డు వస్తుంది కదా, అట్లా ఒక బాక్స్ షేప్ చేసుకొని దాంట్లో లోపల అన్ని టపర్వేర్ పెట్టుకొని ఒక చీల హ్యాంగ్ చేసుకునేలాగా మాకు అప్పుడు డెమోలో చెప్పమనే వాళ్ళు అనమాట. 2 చీలలు కొట్టుకొని వాల్కు హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఒక స్క్వేర్ బాక్స్ లాగా చేసుకొని అన్ని లోపల చిన్నవన్నీ పెట్టుకోవడము, దానిపైన బియ్యం డబ్బా పెట్టుకోవచ్చు కావాలంటే. ఒక నేల మీద అలా పడేసుకోవచ్చు. ఇదేంటంటే కంప్యూటరు కట్టింగ్స్ అంటారే, స్టిక్కర్స్, మన గేమ్స్లో కట్టింగ్స్ చేసి అన్నీ సెట్ చేస్తే ఒకటి అయిపోతుంది అట్లా అన్నమాట. ఇది 2 కేజీల డబ్బా మీ స్టీల్వి ఎన్ని పడతాయి అల్మార్లో చూడండి. నా కిచెన్ సామాను బయటికి తీసి ఎప్పుడైనా ఒకరోజు మొత్తం వేడ్చి నేల మీద చూపిస్తే గుండెలు బాదుకుంటారు ఈ ఒక్క రూమ్వి. ఎప్పుడైనా ఫ్యూచర్లో నాకు టైం లేకపోతే వీడియోస్ ఏం చేయాలని అప్పుడు చూపిస్తా. కిచెన్ సామాన్ మొత్తం నేల మీద పరిచి మీకు ఒకసారి ఎప్పుడైనా ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. ఇదిగోండి ఇన్ని పీసులు ఇక్కడ పెట్టాను. ఇవి తీయటానికి రాకపోతే కూడా మీ గ్రైండర్ది ప్లాస్టిక్ది ఉంటుంది కదా, మిక్సీది బ్లేడ్, అది నైఫ్ లాగా, సో ఆ షార్ప్నెస్కి ఇలా లాక్కుంటాను అనమాట. మ్యాక్సిమం నేను ఈ అల్మారికి స్టూల్ ఎక్కే తీసుకుంటానండి. నాకు అన్నీ కూడా అండి టపర్వేర్లో ట్రాన్స్పరెంట్ ఇష్టం. ఎందుకంటే ఇలా మనకు కనిపిస్తాయి సరుకులు అయిపోయేటప్పుడు. తర్వాత 2 కేజీల డబ్బాలో ½ కేజీ అయిపోయినాక ఇంకా 1.5 కేజీ ఉంటుంది కదా, దాన్ని ఇంకో చిన్నదానికి షిఫ్ట్ చేయటము, మళ్ళీ ఏదన్నా 2 కేజీలు తెచ్చుకుంటే మళ్ళీ దాంట్లో ఫిల్ చేయడం. ఇది నా హ్యాబిట్. అందరు అంటారు ఊరికే మారుస్తుంటావు అని. నేనేమంటానంటే టపర్వేర్ ఉంటే ఏ దాంట్లో ఏదైనా పెట్టుకోండి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కనుక సరుకులు చక్కగా సర్దుకోవచ్చు. ఇప్పుడు 1.5 కేజీ అండి ఇవి, పైన 2 కేజీలు పెట్టానా, కింద 1.5 కేజీవి. ఈ డబ్బాలు ఏ ఇంటికి పోతుంటే ఆ ఇంటి అల్మార్ని బట్టి అలా సెట్ చేసుకుంటా. ఒకవైపు బిజినెస్ చేస్తూ నేను ఒకవైపు సెట్ చేసుకుంటా. మీరు అనుకోవచ్చు ఇంత డబ్బులు అవుతాయి అనేసి. నేను అప్పట్లో బిజినెస్ చేస్తూ నా కిచెన్ను సెట్ చేసుకున్నాను. నేను ఇంకా ఫస్ట్లో మాట్లాడడం ఒకటి ఆపేశాను కదా, జువాలియా బిజినెస్ చేశాను, తర్వాత క్లోవియా బిజినెస్, అందులో కూడా బెంగళూరులో ఫ్రెండ్స్ దింపారు నన్ను. హైదరాబాద్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి బెంగళూరులో ఉన్నప్పుడు దింపారు, దానికి ఒక 8,000 బొక్క. ఎవరు ఏ బిజినెస్ ఉందంటే ఫస్ట్ అందరికి వసుమతి గుర్తొస్తుంది అనమాట నా ఫ్రెండ్స్కి. యాక్చువల్గా నేను చేసిన ఫస్ట్ బిజినెస్ ఇండక్షన్ స్టవ్ బిజినెస్ తెలుసా. నా చిన్న పాప పుట్టాక 1 మంత్ బేబీగా ఉన్నప్పుడు మా నాన్న నాకు గిఫ్ట్గా ఇండక్షన్ స్టవ్ ఇచ్చాడనమాట. అది ఎప్పుడైనా చూపిస్తాను. మొన్నెప్పుడో గుర్తొచ్చింది, అసలు టప్పర్వేర్ కాదు నా ఫస్ట్ బిజినెస్, బలవంతంగా అది చైన్ సిస్టమ్ అనేసి మా నాన్న గిఫ్ట్గా ఇస్తే మా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా 1 మంత్ బేబీని పెట్టుకొని డెలివరీ వచ్చినాను ఇంటికి. మా నాన్న ఇండక్షన్ స్టవ్ గురించి నాకు బ్రెయిన్ తింటా ఉండా. ఇంకా గిఫ్ట్గా ఇస్తాను తీసుకొని బలవంతంగా గిఫ్ట్గా ఇస్తే 6,500, అప్పుడు ఇప్పట్లకు 1000 రూపాయలు కాదు. నేను భలే వాడాను. అది సిలిండర్లు లేకుండా కూడా వాడిన రోజులు ఉన్నాయి, ఒక నెల రోజులు. దాని మీదే మా బ్రదర్ పెళ్ళప్పుడు నా సిలిండర్ కూడా వాళ్ళకి ఇచ్చి నేను ఇండక్షన్ స్టవ్ మీద హైదరాబాద్లో ఒక 15-20 రోజులు వంట చేసుకున్నాను అనమాట. అలా ఆ ఇండక్షన్ స్టవ్ బలవంతంగా చైన్ సిస్టమ్ అని ఇలా ప్లాన్ చేసి అవి ఇస్తే మా ఆయన బలవంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పుడు మా ఆయనకు అందరు జాయిన్ అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువ ఆ ఇండక్షన్ స్టవ్ బిజినెస్ చాలామందిని చేర్పించాం, అందరికీ చెక్కులు వచ్చినాయి. అది
ఒక్కొక్క మనిషి ఇద్దరిని చేర్పించాలి అని ఆ చైన్ మధ్యలో ఆగిపోయింది. ఇంకా మా ఆయనకు ట్రాన్స్ఫర్ కాదు, ఎందుకో ఎవరో ఆపేసి దాన్ని ఏం చేస్తున్నారంటే జనాలంతా ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకురమ్మంటే ఇంకా మేమే డబ్బులు ఇప్పిస్తున్నామని ఎవరిని తీసుకురారు. తెచ్చుకున్న అందరినీ మేమే వాళ్ళ కింద వేసుకుంటూ వచ్చాము. అందరికి పెట్టిన టార్గెట్ ఏంది, ఒక్కొక్క మనిషి ఇద్దరు దాండి నేను చూసుకుంటాను. చాలామందికి నేను జాయిన్ చేయించిన వాళ్ళకి అంతా చెక్కులు వచ్చినాయి అన్నమాట. సో నాకు ఇంకా అప్పుడు మళ్ళీ నేను మా నాన్నకు తిరిగి ఇచ్చేసాను. నాకు నువ్వు ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చిన డబ్బు వద్దు, నాకు నేను సంపాదించుకున్నాను అనేసి ఆ మనీ నేను రిటర్న్ ఇచ్చేసాను అన్నమాట. సో ఇంకా అలా నా ఫస్ట్ బిజినెస్. ఆ తర్వాత చిన్న పాప 8th monthలో ఉన్నప్పుడు టప్పర్వేర్లో దిగాను. పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు టప్పర్వేర్ చేయాల్సిన నేను చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ వదిన వచ్చి మా పక్కింటి ఆవిడ టప్పర్వేర్ చేస్తుందంటే అప్పుడు విని, యాక్చువల్గా ఈ టప్పర్వేర్ అనేది నా కజిన్ పాల బాటిల్ తెచ్చుకొని వాడుతుందని మా అమ్మ చెప్పిందబ్బా. పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు పాలు విరగవని అలా చెప్పటం వల్ల మార్కెట్లో వెతికి నా పేరు గుర్తుండి చచ్చేది కాదు. ఎవరో ఫోన్ చేసి కూడా నా కజిన్ అడిగిన అదేందో బాటిల్ ఎవరేం వాడుతుంది మా అమ్మ నాకు వచ్చి చెప్పేదన్నమాట. బాగుంటుంది ఇట్లా చేసుకో అట్లా చేసుకో అని. సో కొన్ని వింటాను కొన్ని వినను. పాలు విరగవంట బాగుంటాయి అని చెప్తే ఏందో అసలు సరిగ్గా పేరు కూడా కొన్నిసార్లు వంటలు కూడా రాపించుకొని వస్తుందండి నా కోసము ఏది కూడా. సో నేను మీకు ఊతప్పం చూపించాను చూడండి ఒకసారి. ఆ కజిన్ అనంతపురం అనమాట. వాళ్ళ అత్తగారు ఎప్పుడో టమ్లర్లు తెచ్చిన ఆ పెద్ద పాప అప్పుడు మార్కెట్ అంతా తిరిగి వదిలిపడేసిన. అది మా అమ్మ చెప్తుంది వినేదాన్ని, ఇది ఇట్లా చేసుకుంటున్నారు ఊర్లో అందరూ అని వచ్చి చెప్తుంది. సరే అనేసి అలా చేసుకోవాలని ప్రయత్నం. ఇక వదిలేస్తే చిన్న పాప కడుపుతో ఉన్నప్పుడు ఇక నేనేం పట్టించుకోలేదు. 3.5 సంవత్సరం పెద్ద పాపకు చిన్న పాపకు. అప్పుడు టప్పర్వేర్ అనే పేరు వింటేనే దాని గురించి నాకు విని అర్థమయ్యి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఆమె వాళ్ళ ఆయన మా ఆయన కంటే బాగా సంపాదిస్తాడు. ఆమె 3 bedroom ఫ్లాట్, నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు. నువ్వే సంపాదిస్తుంటే నేను ఎందుకు సంపాదించకూడదు, నేను చీరలు బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నాకు ఏమన్నా కమిషన్ ఇస్తావా అని అడిగిన. నిజంగా చెప్తున్నా 5% ఇస్తాను అన్నది. అంటే నేను ఎట్లా లెక్కేసుకుంటే నేను చీరలు బిజినెస్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటి 5% అంటే 100కి 5 రూపాయలు. 100కి 5 రూపాయలు ఏంది, నేను చీరలు బిజినెస్ చేస్తే 100కి 30 రూపాయలు సంపాదిస్తా, నేనే జాయిన్ అయితే నాకు వస్తుంది కదా అనేసి నేను జాయిన్ అయిపోయినా. జాయిన్ అయినాక తను నాకేమేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకేం తెలీదమ్మా దీని గురించి, నేను ఏదో నువ్వు 5% ఇస్తానన్నావు, నాకు నచ్చలేదు అందుకని నేను వచ్చినాను అంటే, నువ్వు ఆ మాట చెప్పింటే నేను 25% నీకు ఇద్దు కదా 20% అనా, నువ్వు ముందే చెప్పింటే నేను జాయిన్ కాకపోదునని ఎప్పుడు చెప్తుంటా. నువ్వు 5% ఇస్తామని టప్పర్వేర్లో జాయిన్ అయినా, లేకుంటే నా బిజినెస్ నాకు వచ్చే చీరలు కొన్నికి వచ్చే కస్టమర్లను నీకు దగ్గరికి పంపుతాను. అలా నా బిజినెస్ అండి. ఆ బిజినెస్లో దిగిన తర్వాత ఎలా సంపాదించానంటే రాత్రులు 12-1 గంట వరకు ఆ ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది, అది పట్టుకొని నేను పెట్టిన మనీకి 2 రూపాయలు వడ్డీ వాపస్ తాగలనా లేదా అని కూర్చొని ఒక 50,000 పెట్టుబడి పెట్టినాను అనుకోండి టప్పర్వేర్ స్టాకు. దానికి వడ్డీ ఎంత అవుతుంది, నెలకు 2 రూపాయలు వడ్డీ 1000 రూపాయలు అవుతుంది. సో నేను ఒక 6 నెలల లోపల క్లియర్ చేసినాను అనుకో ఆ స్టాకు, ఏమవుతుంది నాకు లాభము వడ్డీ ప్రకారంగా ఎంత రావాలా 12,000. సో 50,000 పెట్టుబడి పెడితే నాకు టప్పర్వేర్లో గిఫ్ట్లే 3-4 వచ్చేవి. సో అలా అన్నీ కలిపి వడ్డీ వస్తుంది కదా చాలు అన్నట్టు పెట్టుబడి పెట్టేదాన్నండి. మీకు బోర్ అనిపిస్తే నేనేం చేయలేను, నాకు కిచెన్ది సర్దుతూ ఫార్వర్డ్ పెట్టకుండా మీకు టైం పాస్ ఇస్తున్నాను అనమాట. సో అందుకే నాకు టప్పర్వేర్ అంటే చాలా ప్రాణం. వడ్డీలు లెక్కేసేదాన్ని, పెట్టిన పెట్టుబడికి వడ్డీ వస్తే చాలు అని అలా లెక్క వేసుకొని సంపాదించుకున్నాను అండి. అసలు మీరు నమ్మరు, నేనైతే హైదరాబాద్ వదిలేటప్పుడు కూడా సీల్ చేసిన బాక్సుల నుండి కస్టమర్ అడిగితే సీల్ తీసి ఆమె ఏదో డబ్బాలు అడిగితే ఇచ్చానండి. బిజినెస్ డబ్బాలు పెట్టుకుంటూ నేను బెంగళూరులో నా పర్సనల్ లైఫ్ సామాన్లు పెట్టుకుంటూ బతికేసానండి, ఇల్లులు షిఫ్ట్ అవుతూ. ఒక పెద్ద 2 కాటన్ బాక్సులు తెచ్చుకున్న హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు నా సామాన్ నా స్టాకు. ఇప్పటికి కూడా నా దగ్గర మొన్న చెప్పాను కదా స్టాక్ ఉంది టప్పర్వేర్ అనేసి, అది నాతో పాటు ఉంటుంది ఎప్పటికీ. ఈ కిందివి ఏమన్నా పోతా ఉంటే అటక మీద కొత్తవి స్టాక్ తీసి దించుతారు. మీరు చీరలు ఎంతో నాకు టప్పర్వేర్ ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదా. సో
నేను ఇంత ఎందుకు చెప్పానంటే నా టపర్వేర్ చూసి మీరు జలస్ పడకండి, దిష్టి పెట్టకండి. ఎందుకంటే ఒకేసారి వీడియో పెట్టకూడదని ఆలోచించి పోతే పోనీ అని పెట్టిన బిట్లు ఎందుకు పెట్టాలి అనుకొని అందుకే ఇన్ని రోజులు లేట్ చేశాను. సో మీరు కూడా చీరలు మానేసుకుంటే చక్కగా టపర్వేర్ కొనుక్కోవచ్చు. కాస్ట్లీ ఏమ్స్ గిన్నెలు కొనవచ్చు. సంవత్సరానికి ఒక సెట్టు లెక్క ఏమైనా కొనవచ్చు. డైలీ వేర్ చీరలు మాత్రమే కట్టుకుంటూ పార్టీ వేర్వి అల్మార్లో ఉన్నవే తిప్పుకుంటూ ఉంటే నాలాగా ఎప్పుడెప్పుడు చీరలో ఉన్నాయి నా దగ్గర అలా తిప్పుకుంటే మీరు కూడా కిచెన్లో అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి పాత రకం పట్టు చీరలు కట్టరు కానీ పాత రకం సామాన్లతో అందరు బ్రతికేస్తుంటారు. నాకు నవ్వు వస్తుంటుంది. 2 రోజులు 10 మంది దగ్గరికి పోయి మనము మన కాడ ఈ చీర ఉందని చూపించుకోనికి ఆ పెళ్ళి గిళ్ళకు పోయినప్పుడు అంతవరకే వాళ్ళు గొప్పగా కనపడాలి. ఆ చీరల వల్ల మనం ఎంత గొప్ప బతుకులు బతుకుతున్నామని చూపించుకోవడానికి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నేను బెంగళూరులో చూశాను. చిన్న జాబు వాళ్ళు అన్న కొడుకు పెళ్ళి ఉందని 5,000 రూపాయల చీర కట్టుకుంటే ఎట్లా అనేసి వెళ్ళేవాళ్ళు. నాలో నేను నవ్వుకునేదాన్ని. 15,000 జీతం ఉద్యోగం చేసుకునేటోళ్ళు 5,000 అన్న కొడుకు పెళ్ళని చీరలు కొనేవాళ్ళండి. ఇంకా పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పులు చేసేవాళ్ళు అందరు చాలామంది. సో నా దగ్గర అలా టపర్వేరు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వటం వల్ల చాలామంది కొనేవాళ్ళు. బెంగళూరుకి వచ్చాక బాగా సంపాదించానండి. గెస్టులు ఇంట్లో ఉండటం వల్ల, వాళ్ళ ముందర బిజినెస్లు జరగటం వల్ల, దిష్టిలు పడటం వల్ల బిజినెస్ అంతా సంకనాకపోయిందనమాట. టపర్వేరు తర్వాత ఇంకా పొల్ల బిజినెస్, పిన్ల బిజినెస్, తర్వాత బట్టలకు హ్యాండ్స్ జాయింట్స్ చేయటము, ఫాల్స్లు కుట్టేయడాలు, ఈ బిజినెస్లు అన్నీ చేసుకుంటా బతికా బెంగళూరులో చాలా రోజులు. మళ్ళీ ఇలా ఎప్పుడు నేను నా కోరికలు నెరవేర్చుకోవటం కోసం నేను వ్యాపారం చేస్తుంటానండి. ఫ్రీ హ్యాండ్ ఉండాలి నాకు. మనీ ఎప్పుడు కూడా నా చేతిలో క్యాష్ లేకపోతే నాకు చిరాకు. నాకు ఏంటంటే నేను ఇలా తీసి మా ఇంట్లో వాళ్ళకు నేను ఇలా ఏదన్నా లేదు అని వాళ్ళు నోరు తెరవకూడదనమాట. ఇప్పుడు కూడా షాపింగ్కి వెళ్తే మా ఆయన ఏదన్నా కొనటానికి ఏమాత్రం అటు ఇటు ఆలోచిస్తాను, వెంటనే నా కార్డు తీసి నా దాంట్లోది వాడుకోండి అని కొనిపిస్తాండి. ఇక్కడికి వచ్చాక అసలు చెప్పాలంటే ఎన్ని కొనిచ్చాను అసలు. బెంగళూరు కంటే కూడా బెంగళూరులో కూడా మాల్స్కి వెళ్తే కూడా నేనే ఖర్చు. ఇంకా నా పిల్లల ఫంక్షన్ అప్పుడు కూడా మీరు నమ్మరు, 2 పిల్లల ఫంక్షన్ అప్పుడు, ఓనీల ఫంక్షన్ అప్పుడు నేను మా ఫస్ట్ పాపకైతే భోజనాలు ఒక్కటి మా ఆయన పెట్టుకున్నాడు. ఇంకా ఫంక్షన్కు కట్టిన బట్టలు కానీ అంటే చీర ఒకటి మా ఆయన మంగళగిరి వెళ్ళినప్పుడు కొనిచ్చాడు. సో అది నేను ముందే కొని పెట్టుకుంటానమాట. 2 చీరలు నేను ఒకటి, మా పాపకు ఒకటి కట్టించా. ఇంకా లంగా ఓని నేను అప్పుడు కిట్టి ఫ్రెండ్ దగ్గర చీరలో బిజినెస్ చేస్తుంటే ఆమె దాంట్లో చీర తీసుకొని అదే కట్ చేసి టైలర్లు ఎవరు కుట్టిస్తారు ఒక 2 రోజుల్లో అని నేనే లంగా ఓని కుట్టి మిషన్లో కుట్టించాను. నా దగ్గర ఒక జాకెట్ దానికి మ్యాచింగ్ ఉండే అది వేసేసాను. అలా ఇంకా నేను గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్స్ ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఇంకా నా చేత్తో నేను ఏం ఖర్చు పెట్టిన వాటన్నిటికీ నేనే పెట్టాను. పెద్ద పాప కంటే కూడా చిన్న పాప ఫంక్షన్ టైంలో మాత్రము నేను భోజనాలు ఒక్కటి మా ఆయన పెట్టుకున్నారు. ఇంకా అప్పుడు కూడా అన్నీ నేనే చేసుకున్నానండి. రిటర్న్ గిఫ్ట్స్, డెకరేషన్కు, పాపకు కొన్నేటివి అన్నీ లెక్క వేశాను. ఒకసారి మా ఆయనకు చెప్పా, 35,000 ఇచ్చాను నీకు నేను అనేసి. యాక్చువల్గా నాకేమీ మా ఆయనకు ఊరికే ఇవ్వలేదులేండి. మా ఆయన నాకు బిజినెస్ చేసుకోనిక ఒక 4 లక్షలు చేతిలో పెట్టాడు. నేనే అడిగి లాక్కున్నాను అనమాట. ఇంకా ఇల్లు కొనట్లేదు కదా, హైదరాబాద్ ఇల్లు అమ్మిన డబ్బు 4 లక్షలు ఉండింది. ఇంకా ఏమి ఇల్లు కొనట్లేదు కదా మనము. ఇందాక చూసారా ఫాయిల్ పేపర్ గాజు సీసాలకు టీ పొడి ఎక్స్ట్రా, అంటే టీ పొడి ఎక్స్ట్రా ఉంటుంది కదా, గ్రిప్ ఏం జారదు. పచ్చళ్ళు అయితే బరువు అవుతుంది, లైట్ వెయిట్ పెట్టుకోవచ్చు గాజు సీసాలో. ఈ శ్వేత పికిల్స్ వాడతాను కదా నేను, ఆ పికిల్స్ సీసాకు తుప్పు పట్టకుండా అయినా లుక్ ఉండడానికి ఎప్పుడు నేను బ్లాక్ టేప్ వేసి చూపిస్తానా, ఫాయిల్ పేపర్ పెట్టుకున్నా చూడండి. అట్లా గాజు సీసాలకు ఫాయిల్ పేపర్ పెట్టుకొని వాడుకోవచ్చు పైన. నేను ఇంకా నాకు ఇష్టం ఆ సైజ్ సీసాలు, హార్లిక్ సైజ్ షేప్ సీసాలు కదా, చాలా బాగా నచ్చుతాయి. ఎక్స్ట్రా టీ పొడి కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటాను కదా, రెగ్యులర్ వాడే దాంట్లోకి పెట్టుకొని ఎక్స్ట్రా అట్లా వెనక్కు పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఈ పై అల్మార్లు ఇప్పుడు ముందువే టపర్వేరు, గాజు సీసాలు మాత్రం ఎక్కడ వచ్చి నాకు సెట్ అయినవి. ఈ గ్రీన్ క్యాప్వి అన్నీ కూడా నేను ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నవి తీసి ఇప్పుడు ఈ ఇంటికి తగ్గట్టు సెట్ చేసుకున్నాను. సో అలా మా ఆయన దగ్గర 4 లక్షలు తీసుకొని బెంగళూరులో ఏంటంటే ఆడవాళ్ళందరూ ఏం బిజినెస్ చేయనట్టు కనిపిస్తారండి. చాలా బిజినెస్లు రహస్యంగా చేస్తుంటారు.
నేను అనుకునేదాన్ని అందరికీ ఎక్కడి నుండి ఇంత డబ్బు వస్తుంటుంది అని. ఎలా చేస్తారంటే అండి, నేను చెప్తాను చూడండి. మన దగ్గర ₹2 వడ్డీకి ₹1.50 వడ్డీకో క్యాష్ తీసుకొని వాళ్ళు ₹5 అట్లా తిప్పుకునేటోళ్ళు ఉంటారు. సో ఇంకా నేను బిజినెస్ చేస్తున్నా, అందరు నన్ను అప్పులు అడిగితే ₹2 వడ్డీకి ఇచ్చేదానండి 4 లక్షలు.